న్యూయార్క్లో సబ్వేస్ అంటే పైన ఉన్నటువంటి ఈవెన్ మనకి చెన్నై చూస్తే తెలుస్తుంది. పైన వెహికల్స్ అన్నీ తిరుగుతుంటే కింద సబ్వేస్లో నుంచి జనం తిరుగుతూ ఉంటారు. మనకి న్యూయార్క్ లాంటి చోట్ల మ్యాక్సిమం సబ్వేలో నుంచినే జనం తిరుగుతూ ఉంటారు. అక్కడ అసాంఘిక శక్తులు, అది డ్రగ్స్ సేవించిన వాళ్ళ, మద్యం సేవించిన వాళ్ళ, లేకపోతే అత్యాచారాలు చేసేవాళ్ళ, మద్యం మత్తులో ఉన్నవాళ్ళ, ఆ రూట్లో వెళ్తున్న మహిళల మీద అరాచకాలు ఇట్లాంటివి చేస్తుంటాం చూసి, అలాగే మగవాళ్ళ ప్రాణాలు తీస్తున్నటువంటిది, లూటీలు చేస్తున్నటువంటి సందర్భంలో న్యూయార్క్కి సంబంధించినటువంటి కొంతమంది కలిపి ఒక టీం కింద ఏర్పడి తామే సెక్యూరిటీగా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో దాన్ని న్యూయార్క్ గవర్నర్ తప్పుపట్టినటువంటి సందర్భంలో అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక అమాయకుడైనటువంటి వ్యక్తిని న్యూయార్క్లో ఏదైతే పొడవబోయినటువంటి సంఘటన, ఏది అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మామూలుగా ట్రైన్లు ఉంటాయి కదా, మెట్రో ట్రైన్లు, ఆ ట్రైన్ దగ్గర వెయిట్ చేస్తున్న వ్యక్తిని ఆ ట్రైన్ కిందకు తోయడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి. అంటే అట్లాంటి భావజాలికలు అక్కడ ఉన్నారన్నమాట. మిగతా పబ్లిక్ రక్షించారు. వాడిని ఇప్పుడు పట్టుకుని అరెస్ట్ చేసి వెంటనే గవర్నర్ ఎవరైతే కతి హచల్ ఉన్నాడో తనని ఇమ్మీడియట్గా రాజీనామా చేయమని అక్కడ ప్రజలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ గవర్నరే అనవసరమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు, న్యూయార్క్ సేఫ్ అన్న సబ్వేస్, ఆవిడ లేడీ సబ్వేస్ అన్ని సేఫ్ అని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆమెకి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఇట్లాంటి ఘటనలు మరి సేఫ్ ఎట్లా అయింది అన్నటువంటిది.